మాజీ మంత్రి పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన కుటుంబ సభ్యులపై అటవీ శాఖ అధికారులు ఈ నెల 6వ తేదీన కేసు నమోదు చేశారు. చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం మంగళంపేటలోని అటవీ భూమిలోకి అక్రమంగా ప్రవేశించి స్థలాన్ని ఆక్రమించడంతో పాటు జీవ వైవిధ్యానికి నష్టం కలిగించారని ప్రాథమిక నేర నివేదికలో అధికారులు తెలిపారు. ఇక నిందితులుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి, పెద్దిరెడ్డి తమ్ముడి భార్య ఇందిరమ్మ ఉన్నారు. ఈ ఏడాది జనవరి 29న ప్రముఖ న్యూస్ పేపర్లో అడవిలో అక్రమ సామ్రాజ్యం శీర్షికన కథనం ప్రచురితమైంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ మణికంఠ, ఫారెస్ట్ కన్జర్వేటర్ యశోదాబాయితో కమిటీని ఏర్పాటు చేసింది. పెద్దిరెడ్డి ఆయన కుటుంబ సభ్యులు 27.98 ఎకరాల అటవీ భూమిని కబ్జా చేశారని విచారణ బృందం తేల్చింది. ఏ అనుమతులు లేకుండానే బోరు వేశారని, ఆక్రమణల మూలంగా జీవ వైవిధ్యానికి ₹1 కోటి పైగా నష్టం కలిగిందని అధికారులు నిర్ధారించారు. ప్రస్తుతం అటవీ ప్రాంతం వరకు హద్దురాళ్లు నాటుతున్నారు. మరో వారంలో ఇది పూర్తవుతుంది. త్వరలో పాకాల కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేయనున్నారు. మరోవైపు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ వ్యవహారంలో క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆదేశించినందున దీనిపై సమాలోచనలు జరుపుతున్నారు. సహకరించిన అధికారుల వివరాలు ఆరా తీస్తున్నారు. వారిపైన శాఖాపరంగా క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్. థ్యాంక్ యూ శివ. మాజీ మంత్రి, వైసీపీలో కీలక నేత అయినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం మీద అయితే మాత్రం అటవీ శాఖ అధికారులు ఈ నెల 6న అయితే ఒక కేసు కూడా నమోదైతే చేసిన పరిస్థితి ఏర్పడింది. అంటే తన గతంలో కూడా వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అటవీ శాఖ మంత్రిగా పనిచేసేటప్పుడు ఒక అక్రమంగా ప్రవేశించి స్థలాలంతా కూడా అక్రమంగా ఆక్రమించి వాటి రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నారనేసి ఒక కేసులు కూడా నమోదు చేశారు. దీనిపైన అయితే మాత్రం వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రస్తుతటువంటి ద్వారకానాథ్ రెడ్డి ప్రస్తుతం అయితే మాత్రం తంబాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యేగా కూడా వ్యవహరిస్తా ఉన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక తమ్ముడైనటువంటి ద్వారకానాథ్ రెడ్డి, అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద, అలాగే వాళ్ళ సతీమణి మీద కూడా అయితే కేసులు అయితే నమోదు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అట్లే రాజంపేట ఎంపీగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు అంటే ఈయన కూడా మిథున్ రెడ్డి పైన కూడా కేసులు అయితే నమోదైతే ఈ మొత్తానికైతే మాత్రం ఒక వాళ్ళ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు వాళ్ళ కుటుంబ సభ్యుల అందరిపైన కూడా ఒక కేసులు అయితే నమోదవుతున్నాయి. దీనికి సంబంధించి కూడా గతంలో ఒక ప్రముఖ పేపర్ లో కూడా దీనిపైన ఒక ఆర్టికల్ రావడంతో పాటుగా దీనంతా కూడా కలెక్టర్ అలాగే ఎస్పీ దీన్ని సుమోటోగా తీసుకున్నటువంటి ఒక విషయాన్ని అయితే మాత్రం వాళ్ళే దీనిపైన అయితే పూర్తి విచారణ కూడా జరిపి చేయాలన్నారు. దానిపై అదే కాకుండా ఇంకొకటి ప్రస్తుత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద కూడా కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేసినటువంటి దాంతో పాటుగా మొత్తం అంతా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద అయితే మాత్రం ఒక పోలీస్ కేసులు అయితే నమోదైతే చేశారు. ఇప్పటికే ఆయన 27 ఎకరాలు దాదాపుగా ఒక అటవీ శాఖ సంబంధించినటువంటి భూమిని అయితే మాత్రం కబ్జా చేశారు. కబ్జా చేసిన తర్వాత వాటిని కూడా ఫారెస్ట్ కి సంబంధించినటువంటి రిజర్వ్ ఫారెస్ట్ కి సంబంధించినటువంటి ల్యాండ్స్ అయితే ఏవే ఉన్నాయో వాటిని కూడా అక్రమంగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకున్నారు. అప్పట్లో అటవీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు తను హెచ్చయంగా కూడా తను ఇటువంటి అక్రమాలకు పాల్పడినాడు అనేసి కూడా ఒక బృందం కూడా ఏర్పాటు చేసి దానిపైన విచారణ జరిపించాలి అనేసి అయితే కలెక్టర్ అయితే ఆదేశించారు. ఒక బృందం తేల్చినటువంటి పరిస్థితి ఏంటంటే 27 ఎకరాలు దాదాపుగా అంటే అటవీ శాఖకు సంబంధించినటువంటి ప్రభుత్వ భూమిని అంతా కూడా అక్రమంగా తను తీసుకొని వాటిపైన రిజిస్ట్రేషన్ అంతా తీసుకొని వాటిలో బోర్లు వేసి వాటిని వేరే వాళ్ళకు కూడా అమ్మేసి తన సొంత లాభం కూడా చూసుకున్నారు అనేసి ఒక బృందం అయితే చెప్తుంది. దీనికి సంబంధించినది కానీ ఇప్పటికే కోటికి పైగా ఒక ఆస్తి అయితే ఉంటుంది. అదే విధంగా పలు రకాలుగా ఉన్నటువంటి భూముల్ని అందరికీ అంటే చాలా మందికి కూడా అమ్మేసినట్టుగా కూడా ఒక రికార్డులో కూడా ఉందనేసి తెలుస్తుంది. మరొక వారంలో కూడా ఇది మొత్తం పూర్తయ్యేసి పాకాల కోర్టులో కూడా ఒక ఛార్జ్ షీట్ అయితే దాఖలు చేయనున్నట్టుగా చెప్తా ఉన్నారు. ఒక పాకాల కోర్టులో గానీ ఒక ఛార్జ్ షీట్ అయితే మాత్రం దాఖలు చేయడంతో పాటుగా
వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా దీంట్లో పొందుపరిచేట్టుగా అయితే కనిపిస్తుంది. అంటే A1, A2, A3, A4 గా అయితే మాత్రం ఉన్నారు. తన సతీమణి ఇందిరాదేవి కూడా దీంట్లో పొందుపరిచేటువంటి అవకాశం ఉంది. మొత్తానికి పెద్దిరెడ్డి కుటుంబం అంతా కూడా యొక్క ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత అయితే పెద్దిరెడ్డి కుటుంబానికి అయితే మాత్రం ఒక చుక్క ఎదురయ్యేటువంటి పరిస్థితి అయితే ఉంది. సో దీని నుంచి ఎలా తప్పించుకుంటారా అన్న దానిపైన అయితే మాత్రం ఇప్పటికే ఉత్కంఠంగా అయితే నెలకొంది. ఇప్పటికే పీలేరు నియోజకవర్గం ప్రస్తుత ఎమ్మెల్యేగా అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారు. గత ప్రభుత్వంలో వైసీపీలో కీలక నేతగా అయితే మాత్రం ఉన్నారు. అలాగే అటవీ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. సో దీనంతా కూడా అప్పట్లో ఒక అడ్వాంటేజ్ గా తీసుకొని అటవీ శాఖ భూములంతా కూడా తన ఆధీనంలో ఉన్నప్పుడు మొత్తం అంతా ప్రభుత్వ భూములంతా కూడా కబ్జాలు చేసినట్టుగా కూడా ఇప్పుడు ఆరోపణలు వచ్చాయి. ఆరోపణలకు సంబంధించి కూడా ఒక బృందం కూడా దానిపైన దర్యాప్తు అయితే చేసి ఒక ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతోంది శివ. అలాగే మరోవైపు అయితే మాత్రం ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ మీద కూడా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అప్పటికే ఇప్పుడు డిప్యూటీ సీఎం అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి డిప్యూటీ సీఎం కూడా ఇక అటవీ శాఖకు సంబంధించినటువంటి శాఖలు కూడా తనే చూసుకుంటా ఉన్నారు కాబట్టి తన శాఖకు సంబంధించినటువంటి అక్రమాలు అయితే ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా క్రిమినల్ కేసులు కూడా పెట్టమనేసి స్వయంగా కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీని ద్వారానే కలెక్టర్ అలాగే ఎస్పీ కూడా దీనిపైన కేసు ముమ్మరంగా చేసి దీనిపైన త్వరగా కూడా చర్యలు తీసుకోవాలి. ఒక బృందం ఇచ్చేటువంటి రిపోర్ట్ ను ఆధారంగా తీసుకొని ఒక ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేయాలి. ఇక ఛార్జ్ షీట్ కి సంబంధించి అయితే మాత్రం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వాళ్ళ కొడుకు మిథున్ రెడ్డి, అలాగే వాళ్ళ తమ్ముడు ద్వారకనాథ రెడ్డి, తన సతీమణి ఇందిరాదేవి, వీళ్ళ నలుగురు పేర్లు కూడా ఈ యొక్క ఛార్జ్ షీట్లు అయితే నమోదు కాబోతున్నాయి. పాకాల కోర్టులో మాత్రం ఈ యొక్క ఛార్జ్ షీట్ నమోదు చేస్తే వాళ్ళంతా కూడా దీనికి ఎలాంటి సమాధానం ఇవ్వబోతున్నారు అన్న దానిపైన మాత్రం ఒక ఉత్కంఠమైనటువంటి వాతావరణం అయితే నెలకొంది. ఇక మరోవైపు అయితే మాత్రం తిరుపతిలో ఉన్నటువంటి తన నివాసం దగ్గర అయితే కొన్ని మఠం భూములు కూడా తను స్వాధీనం చేసుకొని వాటిపైన కూడా అక్రమంగా రోడ్డుకి ఇరువైపులో ఉన్నటువంటి దానంతా కూడా తను స్వాధీనం చేసుకుని అక్రమంగా దారి కూడా ఇవ్వకుండా చేస్తున్నారని మఠం సంబంధించినటువంటి అధికారులు కూడా ఇంతకు ముందే ప్రభుత్వానికి అయితే ఒక నివేదిక కూడా సమర్పించినటువంటి వ్యవహారం కూడా జరుగుతుంది. సో దీనిపైన లేవదీసేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. ఇప్పుడు మొత్తానికి కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఒక ఎన్డీఏ కూటమి షాకుల మీద షాకులు ఇస్తుందనేసి కూడా తెలుస్తా ఉంది. సో ఈ యొక్క అటవీ భూమికి సంబంధించి అయితే మాత్రం ఇప్పటికే దాదాపుగా 28 ఎకరాలు భూమిని అయితే మన అక్రమంగా కోట్లాది రూపాయలకు అమ్మినట్టుగా కూడా సాక్ష్యాధారాలతో పాటుగా ఒక రిజిస్ట్రేషన్ పత్రాలన్నీ కూడా అన్ని పక్కా ప్రూఫ్లతో పాటు ఉన్నాయి కాబట్టి ఛార్జ్ షీట్ కూడా నమోదు కాబోతున్నది. సో ఇదంతా కూడా ఈ యొక్క వారంలో మొత్తం పూర్తిగా దర్యాప్తు చేసి కోర్టుకు కూడా సమర్పించాలనేసి ప్రభుత్వం అయితే మాత్రం యొక్క ఆలోచన ఉంది. దీనిపైన ఇప్పటి వరకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గాని వాళ్ళ కుటుంబ సభ్యులు గాని ఎటువంటి స్పందన లేదు. సో ఒకవేళ కోర్టులో గాని ఒక ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత ఎలా రియాక్ట్ అవుతారు, అలాగే తన అనుచరులుగా ఉన్నటువంటి కొంతమంది ఎలా రియాక్ట్ అవుతారన్న దానిపైన అయితే మాత్రం ఇప్పటికే ఎస్పీ అయితే వీళ్ళకి ముందుగానే వాళ్ళని హెచ్చరించినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతా ఉంది శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ.